రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రబీకి సంబంధించి ఎదురవుతున్నటువంటి సాగునీటి సమస్యలపై టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యకరం. ఒక విధంగా ఇలా ప్రస్తుత ఈ రబీకి సంబంధించి సాగునీటి ఎద్దడికి సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి. ఎందుకంటున్నానంటే మన సాధారణంగా ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో వస్తాయి. ఎప్పుడైతే మనకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో స్పందించకపోవడంతో రబీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను అప్పటి ప్రభుత్వం రూపొందించవలసినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది. ఆనాడు ఏదైతుందో అక్టోబర్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ వాజ్ ఇంటాక్ట్. మనకు అది నవంబర్లో వెలికి వచ్చింది. అక్టోబర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంటాక్ట్. మీరు అదే అక్టోబర్లో గట్ట మేడిగడ్డ నుండి త్రూ ఎల్లంపల్లి మిడ్మానేరుకు వాటర్ లిఫ్ట్ చేసి ఉన్నట్టయితే వీళ్ళు ఎస్ఆర్ఎస్పీపై భారం ఉండకపోతుంది. దాని బదులుగా ఏం చేసిండు, ఇన్స్టెడ్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రమ్ ఎల్లంపల్లి టు మిడ్మానేర్, ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్మానేరుకు గ్రావిటీ ద్వారా నీటిని తరలింపజేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక భావనతో ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్మానేరుకు దాదాపు 10-12 టీఎంసీని తరలింపజేసింది. ఏ ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్మానేరుకు గ్రావిటీ ద్వారా 10-12 టీఎంసీని తరలింపజేసిందో అది గట్ట మనం ఆనాడే ఎల్లంపల్లికి వెళ్ళి అంటే మేడిగడ్డకి వెళ్ళి ఎల్లంపల్లి నుండి మిడ్మానేరుకు లిఫ్ట్ చేసుకుని ఉన్నట్టయితే ఈ ఎస్ఆర్ఎస్పీలో మనకి 10 టీఎంసీ ఆదా అవుతుంది. వీళ్ళు ఏమైపోయిందంటే రబీ ఆరంభం నాటికి గత సంవత్సరం ఇట్ వాజ్ అబౌట్ 90 టీఎంసీ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఉండేనే. ఈసారి అది 78-80 టీఎంసీకి వచ్చి అంటే రబీ ఆరంభంలోనే మనకు 10-12 టీఎంసీ షార్టేజ్ వచ్చింది. ఈ రబీ ఆరంభంలో ఏ 10-12 టీఎంసీ షార్టేజ్ వచ్చిందో దానికి గత బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే కాబట్టి రబీకి సంబంధించి ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కాకపోతుండే. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కానీ మరి అనుభవం గల హరీష్ రావు గారే కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవడంతో ఇవాళ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో రైతాంగం కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా కానీ పంటలు తడి ఆరిపోకుండా చివరి బొట్టు వరకు ఏదైతుందో పంటలు కాపాడబడే విధంగా సాగునీటి సౌకర్యం కల్పింప చేయాలని అనే ఒక కమిట్మెంట్తో ప్రభుత్వం ఏదైతుందో ఒక ప్రణాళికాబద్ధంగా నీటి విడుదల సరఫరా చేయడం జరుగుతుంది. అట్లా ఈ విద్యుత్తుకు సంబంధించి కూడా రైతాంగంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా దాదాపు ప్రతిరోజు ఒక 10 నుండి 20 మిలియన్ యూనిట్స్ అదనంగా విద్యుత్ కొనుగోలు చేసి పంటలకు ఇబ్బంది కాకుండా
మీకు 23తో పోలిస్తే 23 జనవరి ఫిబ్రవరితో పోలిస్తే ఇవాళ 24 జనవరి ఫిబ్రవరిలో గత వినియోగం కంటే దాదాపు అబౌట్ 10 to 20 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం ఎక్కువైంది సార్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. మనకు ఆధారం చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటారు, మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పన్నారు, బ్యాంకర్లు ఏదైతుందో లీగల్ నోటీసులు ఇస్తున్నారు. హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఆయనకు తెలిసి ఉండాలి అంటున్నాను. వీళ్ళు ఎక్కడైనా లీగల్ నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే వీళ్ళ పంట రుణాల వస్తువులకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక లీగల్ నోటీస్ దగ్గర చట్టపరమైన చర్యలు లేవు. ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంట రుణాల వస్తువులకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యతగా బ్యాంకర్స్కి ఏదైతుందో స్పష్టమైన ఆదేశాల సూచనలు జారీ చేసింది. ఏ విధమైనటువంటి ఒక చట్టపరమైన చర్యలు చేపట్టకుండా మీకు నిజంగానే ఎక్కడైనా నోటీసులు జారీ చేయబడి ఉన్నట్టయితే దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఉండొచ్చు నాకు తెలియదు. కానీ స్వల్పకాలిక రుణాలు ఒక అంశం, దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అనేది ఇంకొక అంశం. ఈ దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం కల్పించేటువంటి వడ్డీ రాయితీని పూర్తిగా గత ప్రభుత్వం ఎత్తివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పింప చేయబడడం జరుగుతుండేనో దాన్ని పూర్తిగా ఎత్తివేసింది, నిలిపేసింది. పంట రుణాలకు సంబంధించి ఏదైతుందో మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు అనే కాకుండా ఏ రైతే కానీ పంట రుణం అనేది ఎప్పుడు చెల్లించగలుగుతాడు, పంట చేతికి వచ్చిన చెల్లించగలుగుతాడు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పే ఆల్సో. ఇవాళ మీ 10 సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో మీరు రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిండ్రో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అట్లా అనుకుంటే అది మీ విజ్ఞత. నువ్వు 5 సంవత్సరాలు గడిచిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినా నువ్వు కూడా మాట్లాడతావే. హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు ఏదైతుందో 2018 నుండి 23 వరకు 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మీరు పంట రుణాల మాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినటువంటి యొక్క మరి సమర్థతనా అసమర్థతనా మీకే తెలియాలే. వీళ్ళు ఈ ప్రభుత్వం చెప్పంటున్నా రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా వాళ్ళు ఏదైతే రైతు చెల్లించవలసినటువంటి ఒక రుణాలు రైతుపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించిన రుణాలన్నీ కూడా ప్రభుత్వమే బదలాయించుకొని ఈయనదే గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్స్కు పూచీకత్తుగా ఉండి రైతు చెల్లించవలసిన రుణాలు ఏదైతుందో రైతుకు బదులుగా ప్రభుత్వం పూచీకత్తుగా ఆ రుణాలన్నీ బదిలీ చేసుకొని ఏదైతుందో ప్రభుత్వం రైతుకు రేపు ఏదైతుందో ఖరీఫ్ ఆరంభంలో మళ్ళీ రుణ ప్రక్రియ సజావుగా అమలు చేయబడే విధంగా చర్యలు చేపడుతుంది. బ్యాంకర్స్తో ఏదైతుందో పలు దఫా చర్చలు జరిగినాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకర్స్తో పలు దఫా చర్చలు జరిగినాయి. ఏ విధంగా ఏ పరిస్థితుల్లో కూడా పంట రుణాల మాఫీకి సంబంధించి రైతాంగంపై పంట రుణాల చెల్లింపు ఒత్తిడి పడకుండా ఆ పంట రుణాల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధంగా ప్రభుత్వమే రైతాంగానికి
అప్పులకు పూచీకత్తుగా అవసరం ఆ రుణాలు బదిలీ చేసుకునే కానీ ఏదైతుందో రైతుకు మళ్ళీ ఖరీఫ్ నుండి కొత్త రుణాలు కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపడుతుంది. ఇది గమనించి హరీష్ రావు గారు ఏదైతున్నదో వాస్తవాలను వక్రీకరింపజేసే విధంగా లీగల్ నోటీసులు ఇస్తున్నారు. ఎక్కడ కూడా రైతాంగం పంట రుణాలకు సంబంధించి ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. దాని ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇవాళ అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు విషయం మాట్లాడతాడే నిజంగా ఏదో చెప్తా గురువింద గింజ నీతి లాగుంది హరీష్ రావు చెప్పే మాటలు చూస్తుంటే. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఎన్నడైన ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగం ₹1 ఆర్థిక సాయం చేసినావే? 10 సంవత్సరాలు చెప్పంటున్నా. ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతోని అకాల వర్షాలతోని పంటలు నష్టపోతే రైతాంగానికి ఆదుకునే విధంగా ఏదిస్తుందో నేను ₹1 సాయం చేసినావేనడా నువ్వు? ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా పంట నష్ట పరిహారాలు అంచనా వేయడంతో పాటుగా ₹10,000 ఆ పరిహారం చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పంటున్నారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిండు. ఎక్కడికక్కడ ఏదైతుందో పంట నష్ట పరిహారం ఏదైతుందో అంచనాలు రూపొందిస్తున్నారు. నువ్వు 10 ఏళ్ళు ₹1 సహాయం చేయకుండా నీ ఫసల్ బీమానే లేదు, పంటల బీమా ఉన్నదే 10 ఏళ్ళకి వెళ్ళి మర్చిపోయారు. పంటల బీమా అంటే ఏందో మొత్తం ప్రభుత్వం చెల్లించవలసిన వాటా చేయలేక, పంటల బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటా చెల్లింపు చేయలేక అసలు పంటల బీమా పథకాన్నే రాష్ట్రంలో ఏదైతుందో అమలు చేసే ప్రక్రియను నిలిపేసిండా. అదే పంటల బీమా పథకం గట్ట అమలు చేయబడి ఉన్నట్టయితే ప్రకృతి వైపరీత్యం ఎక్కడైతే రైతు పంట నష్టపోతుండో రైతుకి ఏదైతుందో ఆ పంటల బీమా పథకంతో ఏదైతుందో రైతుకు సహాయం అందుతుంది. నువ్వు పంటల బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో కనబడకూడ చేసి ఈయన సన్నాయి నొక్కలు గురువింద గింజ నీతులు చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. అదే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడమే కాదు, రైతు చెల్లించవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా ఇవాళ రైతు ఏదైతుందో ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్రాప్ 2%, 5% ఇట్లా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. రైతు చెల్లించవలసినటువంటి ఆ ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా ఆ ప్రీమియం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చెల్లించే విధంగా మీకు రాబోయేటువంటి 24, 25 ఖరీఫ్ అండ్ రబీ పంట బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో అమలు చేయబోతుందని చెప్పి అంటున్నా. ప్రక్రియ చేపట్టింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నివేదించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చెల్లించవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపజేసే విధంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా ఎప్పుడెప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుంటే నువ్వు వాస్తవాన్ని వక్రీకరింపజేసే విధంగా అకాల వర్షాలతో నష్టపోతే ₹10,000 తోట 25,000 ఎందుకు ఇయ్యడు? ఇది కథ గమ్ముతుంది అంటూ నేను 25,000 కాదు, ఎంత పంట నష్టపోతే అంత భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది చెప్పంటున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ 25,000. మామిడి తోటలు అయితే ఒక్కొక్క ఎకరాలు 1,00,000 నష్టపోతామంటున్నాను. మా పంటలు ఏదైతే మొత్తం ఈసారి పూత లేదు,
వచ్చిన పూత ఏదైతుందో పెస్ట్ అయిపోయింది, మొత్తం తేమమయమైపోయి ఏదైతుందో మొత్తం మామిడి పంట దిగుబడి మొత్తం కోల్పోతుంది రైతు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో పంటల బీమా పథకం అమలు చేయబడలేకపోతుందని రాష్ట్రంలో ఒకవైపు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు ఏదైతుందో చీడ పురుగు, ఈ చీడ పురుగుతో కూడా పంటలు నష్టపోతున్నాం. ప్రభుత్వం వెళ్ళి ఏ విధమైన చర్యలు లేకుండా గతంలో ఈ ప్రభుత్వం ఏదైతుందో మీకు పంటల బీమా పథకంతో భవిష్యత్తులో ఏదైతుందో రైతు ఒకవేళ పంట నష్టపోయినట్టయితే పూర్తి స్థాయిలో పరిహారాన్ని భర్తీపు చేయబడే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 1, ఈ రబ్బీలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలతో రైతు పంట నష్టపోతే ఎకరా కనీసం 10,000 రూపాయలు ఇవ్వబడే విధంగా ఏదైతుందో చర్యలు చేపడుతూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పంటున్నా. నెంబర్ 3, రుణ వస్తువులకు సంబంధించి ఏదైతున్నదో పంట రుణాల వస్తువులకు సంబంధించి ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించేటువంటి పంట రుణాలకు ప్రభుత్వమే బాధ్యతగా ఆ బాధ్యత తీసుకుంటే ఏదైతుందో మీ ఖరీఫ్లో కొత్త రుణాలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టబోతుందని చెప్పంటున్నాయి. సాగునీటి సమస్యలు వాళ్ళు నిజంగా చెప్పంటున్నాను, అందరు తెలిసి అందరూ విజ్ఞులమని చెప్పంటున్నాను. అక్టోబర్లో గట్ట చర్యలు చేపట్టబడి ఉన్నాడు. ఇప్పటికీ మీకు రబ్బీ మనకు ప్రణాళిక ఎప్పుడు రూపొందిస్తారే? అక్టోబర్ రూపొందిస్తారు. అక్టోబర్ ఎప్పుడైనా ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయా? అక్టోబర్లో రావాల్సినటువంటి ఒక ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయి. ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయో మరి రబ్బీకి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడితే పంటలను మనం రైతాంగం సమస్యలు పరిష్కరింపజేయబడటానికి చెప్పంటున్నాయి. ఏ పదవి హోదా ప్రధానం కాదు, నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదో చెప్పంటున్నాను. ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అండ్ టెలింగ్. రేపు ఏదైతుందో కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా సరే ఇవాళ రేపు నిర్ణయం అవుతుంది, ఎవరు అభ్యర్థి అవుతారని చూద్దాం. ఐఎమ్ హోపింగ్ నేను చెప్తున్నాను, ఐఎమ్ హోపింగ్, నేను ఆశిస్తున్నా కాబట్టి ఐఎమ్ హోపింగ్. రేపు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా కానివ్వండి, విజయావకాశాలు ఎట్లా ఉండేయండి, బట్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయించే ఒక బాధ్యత నాది అని చెప్పండి. ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నది కాబట్టి. ఎందుకు చేయగలుగుతా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి అది పునఃప్రారంభం చేయగలిగేటువంటి అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాజ్ కమిటెడ్ ఫర్ ఇట్ అంటే మాకు ఏదైతుందో ఆయన హరీష్ రావు అక్కడ ఉండి ఆయన ఏదో మాట్లాడతాడు, బోధ ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు. అరవింద్ గారు ఎప్పుడు పోతుందో తెలియదు, ఆయన ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయి తెలియదు, ఆయన ఏదో మాట్లాడతాడు. కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పారు. రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవాడిని నేను అని చెప్పంటాను, ఈ రైతాంగంతో ఉండబోయేవాడిని నేను అని చెప్పంటున్నాను. రైతు సమస్య పరిష్కారానికి బాధ్యుడి నేను అంటున్నా. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, స్వయంగా వ్యవసాయం చేసే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుడిని చెప్పంటాను. నాకు అరవింద్ వ్యవసాయం చేసే నాకు తెలియదు, బాధ్యుడి గోవర్ధన్ వ్యవసాయం చేసే నాకు తెలియదు. నేను మాత్రం వ్యవసాయం రైతులు కావాలి మా పాత్రికేశ్వరులు అందరూ పట్టుకుపోయి చూపెట్టు. అయ్యో అంటే ఎలక్షన్ల కోసం కాదు నేను చేసేది. నేను 4 పేలకలు వ్యవసాయం చేస్తున్నాను, నేను 4 పేలకలు వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి చెప్పంటున్నాను, ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి. నా వ్యవసాయం పట్ల ఇది ఎత్తుందో ఆపేక్ష రైతు సమస్యలు తెలియాలి కాబట్టి. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాం. ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఆ 51% ప్రైవేటు పరం చేపట్టినటువంటి యొక్క వాటాను ప్రభుత్వం సేకరించి అంతలో ప్రైవేటు యాజమాన్యంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడి జరుగుతుందని చెప్పి భావించాం. అది పోయి 2015లో ఏదైతుందో
ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏం ఆలోచన వచ్చింది ఏదో మాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారికి తన ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలు అన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తనయ కవిత గారి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారం 2015 ఆయన మూతపడ్డది. ఇదే విద్యాసాగర్ రావు గారు అన్నాడు శాసనసభ్యుడు పెట్టుపల్లికి వెళ్ళి, నేను బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏతుందో అదే విద్యాసాగర్ పక్కబడి కూతురు పెట్టుకొని ఇలా చక్కెర కర్మాగారం గురించి మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటే, నేను ఇవాళ కాదు, నేను 2014 నుండి 18 మధ్య కాలంలో 2014 నుండి 18 మధ్య కాలంలో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఏ శాసనసభ సమావేశంలోనైనా కానీ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఫైనాన్సింగ్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఆర్థిక వనరులు సమకూడడానికి కొరకు దీంతో చేపట్టవలసినటువంటి ఒక చర్యల గురించి ఆలోచించే విధంగా కార్యక్రమం రూపొందించి ముందుకు పోతుంటే చీరించుకోలేక ఎన్నికల ఫలితం ఏది కావాలో గతేదా, ఎన్నికల ఫలితం ఏది కావాలో గత సమస్య ఎన్నికల ఫలితాలే కాదు, మనకు కావాల్సిన చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కావాలి. దాని గురించి మాట్లాడవా? వీడికి ఒక మంచి మాట చెప్తావు అని చెప్పినప్పుడు ఇదేనా నువ్వు మాట్లాడే మాట? మేము కూడా కమిటీ అయి ఉన్నామని చెప్పు, మేము కూడా కమిటీ అయి ఉన్నామని చెప్పు, సంతోషపడతామని చెప్పంటున్నా. అరవింద్ ఏదైతే 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడు కూడా ఏం చేయనోడు కూడా ఈసారి అయితే నేను మా చెప్తా అంటున్నా. నేను గతంలో ఏం చేయలేదు మాట నిజమే, సత్యమే. ఆనాడు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడే ఉన్నా కానీ ఏది ఇస్తుందో నా బాధ్యత రాహిత్యం నేను చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయలేకపోయినా నాకు మళ్ళీ ఒకసారి ఓటేది ఈసారి చేస్తా అని చెప్పి అంటున్నాడు. ఆడికల్ బుద్ధిమానం అంటాడు. ఆయన వైఫల్యం ఒప్పుకుంటూ ఉంటు, అదేది ఆయన వైఫల్యం కనబడుతుంది. 5 ఏళ్ళు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి, ఇదే అరవింద్ గారు ఏదిందో పార్లమెంట్ సభ్యుడు 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాడు. ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కుతున్నాడు. ఏదైనా ఏదైతుందో రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి, మరి అన్నాడు ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే, ఆయన దగ్గర కూడా కోఆపరేటివ్ సెక్టర్లో చక్కెర కర్మాగారం మూతపడ్డది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగపూర్ చక్కెర కర్మాగారం ఈయన శాసనసభ్యుడిగా ఉన్నాడు మూతపడ్డది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళు సారంగపూర్ చక్కెర కర్మాగారం అది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మింపడుతున్న చక్కెర కర్మాగారం మూత ఉంటుంది. ఆయన ఇవాళ జీవనుడి శివుల పూలు పెడుతున్నాడు. ఎవడు ఇవన్నీ శివులు పూలు పెడతారా అంటే మరి అయితే గంత ఎవడో ఒకటి శివుల పువ్వు పెడితే గ్రహించలేకపోవటానికి మా రైతాంగం గంత అమాయకులు అనుకుంటున్నావే? రైతాంగం విజ్ఞులు అని చెప్పంటారు. విజ్ఞులు వీళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ పార్టీ ఏం చేస్తున్నది, నువ్వేం చేసినావు అన్నీ గ్రహిస్తున్నా చెప్పంటున్నా, అన్నీ గ్రహిస్తుండ్రు. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి, నేను గత విషయం చెప్పడం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను శాసన మండలి సభ్యుడిగా అదే శాసన మండలి సమావేశాల సందర్భంగా శాసన మండలి వేదిక ఏదైతుందో ఇలా చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యత గుర్తు చేసి వీళ్ళ కమిటీ చేయించినది. కమిటీ హ్యాస్ స్టడీ. వీళ్ళ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో మీకు సంవత్సర కాలంలో బిఫోర్ ఎండ్ ఆఫ్ 2025 చక్కెర కర్మాగారం ప్రారంభింపబడే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్టు ప్రకటించింది అని చెప్పండి.